నిన్న దేశమంతా జైలు భరో చేశారు. 10 లక్షల మంది అరెస్ట్ అయ్యారు దేశంలో, దేశవ్యాప్తంగా. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 150-200 చోట్ల ఈ నిరసనలు జరిగాయి, కార్యక్రమాలు జరిగాయి. రైతులేమో ముఖ్యంగా తమ గిట్టుబాటు ధరలు ఇటువంటి వాటి మీద, అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు అమెరికాతో. ఇవన్నీ మన వ్యవసాయాన్ని ఘోరంగా దెబ్బతీస్తాయి అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కార్మికులేమో ఈ లేబర్ కోడ్స్ అనేవి 4 లేబర్ కోడ్స్, 10 గంటలకు పరిమితి లేదు, వారంలో ఎప్పుడైనా చేయించుకోవచ్చు, కనీస వేతనానికి గ్యారంటీ లేదని కార్మికులు వాళ్ళ ఆందోళన. ఇంకా అసలు కార్మికులు కాదు, ఉద్యోగులు కాదు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతి, నో జాబ్ సెక్యూరిటీ, గిగ్ వర్కర్లుగా పెట్టి రకరకాలుగా చేస్తున్నందుకు యువత ఎందుకు వచ్చిందండి బొద్దింకల ఆందోళన అంత ఎక్కువగా? విద్యార్థుల నిరసన, ముఖ్యంగా ఉపాధి లేదు, ఉన్న ఉపాధికి ఆదాయం, జీతం తగినంతగా లేదు కాబట్టి ఇన్సెక్యూరిటీ వెంటాడుతుంది. వీటి అన్నిటి మీద వాళ్ళు జైలు భరో చేస్తే, మీరు ఒక్క ప్రధాన పత్రికలో అయినా మొదటి పేజీలో వార్త చూసారా? ఒక్క పత్రికలైనా, ఛానల్స్లో సరే వాళ్ళ కవరేజీ లైవ్ని బట్టి చేస్తుంటారు. పోనీ జరగలేదా అనుకుందాం, జరగలేదనన్నా రాయొచ్చు కదా. అంటే ఎటు తిరిగి ఇప్పుడు ఉద్యమాలు తగ్గిపోయాయి, గతంలో లాగా పోరాటం లేదు, స్పిరిట్ అయింది. జరిగిందాన్ని మనం ఏమైనా ఇస్తే ముందు, అసలు నేను పొద్దున్నే ఇందాక చూస్తున్నా, కామ్రేడ్స్ నీరసపడ్డారా అదే ఇదని. సరే, అవహేళన చేయడం చాలా సులభం అండి. వాటిని అట్టి పెట్టడము, కాస్త నోరు లేని వాళ్ళు, అణగారిన వర్గాలు, హక్కులు కోల్పోతున్న వాళ్ళు, దాడికి గురవుతున్న వాళ్ళు, పతితులారా, భ్రష్టులారా, బాధా సర్పదష్టులారా అని చెప్పినట్టుగా అటువంటి వాళ్ళ తరఫున గొంతిప్పే వాళ్ళకు కొంచెం మన మీడియాలో కాస్త చోటు ఇవ్వాల్సింది పోయి, ఇదిగో ఇప్పుడు మనం చూసినట్టుగా పీపీపీకి ప్రభుత్వాలు పీపీపీ అని వాయిస్తారు కదా పిల్లలు. పీపీపీ అంటే పిప్పిపి అన్నట్టుగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. ఇది ఈ సమయంలో నేను ఇంక చివరి కొసమేర్పు కమ్యూనిస్టుల మీద రుసరుసలు ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. నిన్న పార్లమెంట్లో జాన్ బ్రిటాస్, రాజ్యసభ సభ్యుడు, ఆయన ఒక నోటీస్ ఇచ్చారు. జాన్ బ్రిటాస్ జర్నలిస్ట్ కూడా, మలయాళంలో అది వాళ్ళ పత్రిక, వాళ్ళ ఛానల్కి అతను డైరెక్టర్, అంతకుముందు కూడా జర్నలిస్ట్గా ఉండి ఎంపీ అయినవాడు. ఈ మొబైల్ పేమెంట్స్ అనే వాటికి మీరు యూపీఐకి ట్యాక్స్ వేయడం చాలా అన్యాయం. ఇది మీరు అప్పుడేమో మీరే నోట్ల రద్దు చేశారు, దీని ద్వారా అబ్బో నేను తెచ్చానని పోటీ పడ్డారు. ఇప్పుడు హఠాత్తుగా దాని మీద పన్నేస్తే ప్రజలకు భారం పడుతుందని అడిగితే, మేము ప్రజల మీద వేయమండి, వ్యాపారుల మీద. వర్మగారికి ఏం చేస్తారు మీరు వేయటం, కానీ వర్మగారు నన్ను బాధతారు అంతే కదా. ఇది కూడా కలిపి ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉదాహరణకి, ఇందాక మనం రోడ్డు అన్నాము, టోల్ గేట్ వాడే కడతాడు, కానీ దానికోసం మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులందరి మీద ఆర్టీసీ వసూలు చేస్తుంది. ఇంక ప్రైవేట్ వాటి సంగతి చెప్పేదే ఉంది. కాబట్టి మీరు యూపీఐ పేమెంట్స్ మీద వేసే ట్యాక్స్, టోల్ అల్టిమేట్గా పాపాల భైరవుడు, భారాల బాధితుడు ఎవడంటే సామాన్యుడు అవుతాడు. ఈ విషయమే అడిగాడు ఆయన, ఎవరు, జాన్ బ్రిటాస్. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు గతంలో అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటూ, వీ ఇన్ ఇండియా హ్యావ్ ప్రొవైడెడ్ ఎ వెరీ ఫ్రీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ టు ఆల్ అవర్ సిటిజన్స్ అని మోదీ గారు అన్నారు. మరి ఇప్పుడు మీరేమో ఛార్జ్ చేస్తే తప్పు కదా అని అంటే, నిర్మలా సీతారామన్ గారికి చాలా కోపం వచ్చింది. మీరు వినరు, వాకౌట్ చేసి వెళ్ళిపోతారు, అసలు ఈ కమ్యూనిస్టులు పిరికి పందలు, ఈ కమ్యూనిస్టులు దేశానికి ఎప్పుడు హాని చేస్తారు అని ఆమె చాలా తీవ్ర స్థాయిలో కమ్యూనిస్టుల మీద విరుచుకుపడ్డారు. నిజంగా ఎవరైనా నమ్ముతారా? ఇది మా మీద పడదని నమ్మేవాడు ఒక్క భారతీయుడు కూడా ఉండడు. పెంచిన ప్రతి పన్ను నా నెత్తి మీదే పడుతుంది, నన్నే బాగుతారు చివరికని అందరికి తెలుసు. మీరు ఇచ్చినప్పుడేమో ఆన్లైన్ పేమెంట్ చాలా అద్భుతం అని అప్పుడు చెప్పి, దానికి నాది క్లెయిమ్ అంటే నాది, ఇప్పుడు ఎవరు మాట్లాడరు. కాబట్టి నిన్న పార్లమెంట్లో, నిన్న రాజ్యసభలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి తీవ్ర స్థాయిలో జాన్ బ్రిటాస్ను టార్గెట్ చేసి, కమ్యూనిస్టులను ఎప్పుడు ఇంతే కమ్యూనిస్టులు అని చాలా దాడి చేస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఈ రకరకాల ఈ ప్రయోజనాల మధ్య కాపాడుకోవాలంటే, ఇదిగో ప్రజలు జైలు భరో చేయాలి, బుద్ధింకేలాగా నిరసనలు చేయాలి, రైతుల్లాగా ఇప్పుడు పార్లమెంటు మార్చి చేయాలి. ఆ దిశలో అనివార్యంగా నడుస్తుంది. ఇంకా ఎవరు ఏం మాట్లాడినా జీవితమే నడిపిస్తుంది ఇంకా పోరాటాల వైపు. సార్ భయంతో పాడిపోయిన ట్రంప్ వాషింగ్టన్ పోస్ట్